ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలపై ఎన్ఎస్యుఐ నాయకులు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండిస్తూ ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద ఎన్ఎస్యుఐ జాతీయ నాయకులు కోట దుర్గరాజు ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎడవల్లి వెంకటస్వామి మాట్లాడుతూ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు తెలంగాణను అవమానపరిచేలా ఉందన్నారు. గతంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారన్నారు. ఇప్పుడు అదే పార్టీకి చెందిన ఎంపీ కూడా తెలంగాణ పట్ల తన అక్కసును వెళ్లగక్కడం జరిగిందన్నారు. తేజస్వి సూర్య తన వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో మహిళా బిల్లు డీలిమిటేషన్ సందర్భంగా చర్చించాల్సిన అంశాన్ని మర్చిపోయి బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పాకిస్తాన్ ఏర్పాటుతో పోల్చడం చాలా సిగ్గుచేటు. దాన్ని మేము ఎన్ఎస్యుఐ తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. తేజస్వి సూర్య అనే వ్యక్తి ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ తో వచ్చిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ పైన, కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన అవాకులు చెవాకులు పేల్స్తూ నీ రాజకీయ లబ్ధి గురించి రాజకీయాలు చేస్తా అనుకుంటే తెలంగాణ సమాజం మూకోదు. నువ్వు గతంలో ఉస్మానియా యూనివర్సిటీ అనుమతి లేకుండా గేట్లు ధ్వంసం చేసుకుంటూ వచ్చిన తీరు నీది. నీ గూండాగిరికి, నీ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్కి ఎవరికి భయపడేది లేదు. హెచ్చరించి చెప్తా ఉన్నాం. బహిరంగ క్షమాపణ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చెప్పకపోతే బీజేపీ ఆఫీసులు ఎక్కడెక్కడ ముట్టడిస్తామని బీజేపీలో ఉన్న తెలంగాణ ఎంపీలు ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడాలని ఎన్ఎస్యుఐ తరఫున కోరుతున్నాం. ఖబర్దార్ తేజస్వి సూర్య. ఈరోజు ఉద్యమాల పురిటిగడ్డ ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఆర్ట్స్ కళాశాల ముందు కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగమైన ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో తేజస్వి సూర్య ఏదైతే డీలిమిటేషన్ పైన నిన్న ప్రసంగిస్తూ తెలంగాణ విభజనను ఇండియా పాకిస్తాన్ ఏదైతే ఆ రోజు రిలీజియన్ ఆధారంగా డివైడ్ చేసిరో ఆ విధంగా ఇండియా పాకిస్తాన్ ఎట్లా డివైడ్ చేసిరో అదే విధంగా తెలంగాణను డివైడ్ చేశారని చెప్పు అనుచిత వ్యాఖ్యలు వారు చేయడం జరిగింది. మేము ఇంతకుముందు కూడా ఈ నరేంద్ర మోడీ ఏదైతే తల్లిని చంపి బిడ్డని బతికించినట్టు చేసిరని ఆ నరేంద్ర మోడీ కూడా ఈ బీజేపీ నాయకులు కూడా ఇష్టానుసారంగా తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా కూడా వాళ్ళు మాట్లాడటం జరుగుతుంది. బీజేపీ నాయకులకు తెలంగాణ రాష్ట్రం మీద ఎటువంటి ప్రేమ లేదు. బీజేపీ నాయకులు బడ్జెట్ లో ఒక్క రూపాయి కూడా తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చే ఏమంటారు ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదు. ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా కూడా పనికిరాని చెత్త. ఒక కేంద్ర మంత్రి ఏమో అమిత్ షా చెప్పులు వేయడానికి పనికొస్తాడు, ఇంకొక కేంద్ర మంత్రి ఏమో మేకప్ వేసుకోవడానికి పనికొస్తాడు. ఈ 8 మంది వాళ్ళతోటి ఎటువంటి ఉపయోగం లేదు. ఇది కాకుండా తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా 1200 మంది ఎవరైతే ఆత్మహత్య చేసుకురో ఈ మలిదశ ఉద్యమం గురించి లేకపోతే విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారో వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడటం అందరు యావత్ తెలంగాణకు కూడా తెలంగాణ విద్యార్థి లోకానికి కూడా చాలా బాధాకరమైన విషయం. ఖబర్దార్ తేజస్వి సూర్య, ఇవి నువ్వు వెంటనే క్షమాపణ చెప్పకపోతే ముక్కుకు నేలకు రాసి యావత్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పకపోతే బీజేపీ ఎంపీల ఇళ్లలో ముట్టడి చేసాము, బీజేపీ ఆఫీస్ ముట్టడి చేస్తామని చెప్పేసి ఈ